4 సంవత్సరాలుగా ముత్తుకూరు ప్రజలు అనుభవిస్తున్న నరకానికి నేడు విముక్తి లభించింది. బూడిద దుమ్ముతో నాలుకలు చాపుతూ మీటర్ల పొడవున రోడ్డును ఆక్రమించి ప్రయాణిస్తున్న భారీ బల్కర్ల రవాణా ఇకపై పరిమితం కానుంది. అధిక లోడ్లు, ఓవర్ స్పీడ్, టైం కంట్రోల్ లేకుండా ఇప్పటి వరకు ఇష్టానుసారంగా రవాణా కొనసాగిస్తున్న బూడిద బల్కర్ల బెడద కొంతమేర తీరనుంది. నెల్లూరు ముత్తుకూరు మార్గంతో పాటు ముత్తుకూరు పంటపాలెం మార్గంలో ఎన్నో ప్రాణాలు బలిగొని ఎంతో మంది వైకల్యానికి కారణమైన బల్కర్ల రవాణాపై పరిమితులు విధించాలని, నిబంధనలను కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, బీజేపీ నాయకులు గత 2 రోజులుగా చేస్తున్న నిరసనతో నేడు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులతో నాయకుల మధ్య చర్చలు జరిగాయి. చర్చలు అనంతరం పగటిపూట పూర్తిగా బల్కర్ల రవాణాను నిలిపివేయాలని టీడీపీ, బీజేపీ నాయకులు డిమాండ్ చేయడంతో అందుకు ట్రాన్స్పోర్టర్లు అంగీకరించారు. ఓవర్ స్పీడ్, అధిక లోడు విషయాలపై పోలీసులు ఇకపై కఠినంగా వ్యవహరిస్తూ అటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు నిరసనను విరమించారు. ఎప్పుడెప్పుడు బల్కర్ల పీడ విరగడవుతుందా అని ఎదురుచూస్తున్న ముత్తుకూరు మండల వాసుల ఆకాంక్ష నేటితో నెరవేరిందని, దీనికి సహకరించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, పోలీసులు, అధికారులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భయపడిపోతున్నాం. ముత్తుకూరు సెంటర్లో బస్ స్టాండ్ దగ్గర భయపడిపోతున్నాం. హై స్కూల్ సెంటర్ బస్ స్టాండ్ బస్ ఎక్కే వాళ్ళు అయిపోవాలి. ఒకటి, ఓవర్ లోడింగ్ అనేది జరగడానికి లేదు. రెండోది, రాత్రి 9 గంటల నుంచి 7 గంటల మాత్రమే ఏదైనా మీ యొక్క రాకపోకలు మొత్తం సాగించాలి. మన లోకల్ ఉండేవాడైతే పెట్టాలా? ఇప్పుడు ఒకవేళ మాకు ముక్కునికి పట్టిపోయింది, మమ్మల్ని ఎన్ని రోజులు ఆపమంటారు? మీకు సంబంధం లేదు. ఓనర్ వచ్చి మాట్లాడాలా? ఓనర్ వచ్చి మాట్లాడేదానికి కూడా మీరే మాట్లాడించారు. మీరేం చేయగలరు? ఆ ట్రాన్స్పోర్టర్ లేడా, ఓనర్ లేరు, లేకపోతే సూపర్వైజర్ వాళ్ళు తీసుకుని లాస్ట్ టైంలో వస్తాను. మనం ఎంత సపోర్ట్ చేయాలి? వాడు ట్రాన్స్పోర్టర్ రావట్లేదు. మన ఇక్కడ లోకల్ ఉండేవాడైతే పెట్టాలా? ఇప్పుడు ఒకవేళ మాకు ముక్కునికి పట్టిపోయింది, మమ్మల్ని ఎన్ని రోజులు ఆపమంటారు? మీకు సంబంధం లేదు. ఓనర్ వచ్చి మాట్లాడాలా? ఓనర్ వచ్చి మాట్లాడేదానికి కూడా మీరే మాట్లాడించారు. మీరేం చేయగలరు? ఆ ట్రాన్స్పోర్టర్ లేడా, ఓనర్ లేరు, లేకపోతే సూపర్వైజర్ వాళ్ళు తీసుకుని లాస్ట్ టైంలో వస్తాను. మనం ఎంత సపోర్ట్ చేయాలి? వాడు ట్రాన్స్పోర్టర్ రావట్లేదు. అదే జరిగేది. ఎవడ మేనేజ్ చేస్తే వాడు ఉద్యోగం పోయేటట్టు చెప్పండి. ఏంటంటే శుభ్రంగా కేసులు కట్టాలి. అంటే వాడు ఉద్యోగం కొలిచిన వారికి కొంగు బంగారమై అడిగిన కోర్కెలు తీర్చే శ్రీ వెంగమాంబ పేరెంటాలు అమ్మవారి దివ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెంచేసియున్న శ్రీ వెంగమాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ గురువారం రోజున 16 రోజుల పండుగ మహోత్సవం, అలాగే ఆగస్టు 6వ తేదీన నెల పొంగళ్ల వేడుక భక్తి శ్రద్ధలతో వైభవంగా జరగనున్నాయి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అనే నమ్మకంతో ఈ పవిత్రమైన వేడుకల్లో మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని కృపాకటాక్షాలు పొందారని దేవస్థాన ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ ముసలయ్య కోరుచున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.